భారతదేశంలో ఎన్నో పురాణత ఆలయాలున్నాయి. వాటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ కట్టడాల వెనుక ఉన్న చరిత్ర, వాటి గొప్పతనం తెలిసినప్పుడు ఇలాంటివి మన తరంలో లేనందుకు ఎంతో బాధపడాల్సిందే. ఒకప్పటి మన భారతదేశ గొప్పతనం అనేది మన తరం వారికి, మన ముందు తరాల వారికి తెలియకుండా ఉండేందుకు చాలా వరకు ఇతర దేశస్తులు పూర్వం రోజుల్లో మన దేశంపై దాడి చేసి మన ఆలయాలను, కట్టడాలను, విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇలా ఈ విధంగా ధ్వంసం చేయబడ్డ గొప్ప అద్భుతమైన వాటిలో కోనార్క్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ఒకప్పుడు సూర్యదేవుని విగ్రహం అనేది ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలియాడేది. కానీ పోర్చుగీస్ దేశస్తులు వారి నౌకలనేవి ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న సముద్ర తీరంలో వెళ్తున్నప్పుడు వాళ్ళ నౌకల్లోని దిక్సూచిలోని ముళ్ళు ఎటు తిరగక స్థిరంగా ఉండిపోయి నౌకలను ముందుకెళ్లనివ్వకుండా చేస్తుండడంతో ఇలా జరగడానికి కారణం ఈ టెంపుల్ అని దానిని ధ్వంసం చేసి వారి నౌకల మార్గాన్ని క్లియర్ చేసుకున్నారు. ఇలా ఈ కోనార్క్ సన్ టెంపుల్ వెనుక ఎంతో గొప్ప చరిత్ర దాగి ఉంది. అసలు ఈ కోనార్క్ సన్ టెంపుల్ చరిత్ర ఏమిటి? దీనిని ఎవరు కట్టారు? ఎందుకు కట్టారు? దీనిని ఎవరు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? ఆలయంలో ప్రత్యేకతలు ఏమిటి? ఈ టెంపుల్ ఎక్కడ ఉంది? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా కోనార్క్ సూర్యదేవుని ఆలయం ఎక్కడ ఉంది అంటే మన భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో పూరి జిల్లాలోని కోనార్క్ పట్టణంలో ఉంది. అలాగే పూరి క్షేత్రంలో 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంను సముద్ర తీరానికి దగ్గరలో నిర్మించారు. ఈ ఆలయం అనేది ఒక పెద్ద సైజులో రథ ఆకారంలో ఉండేలా నిర్మించారు. అందువలనే దీన్ని లార్డ్స్ రథ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి కోనార్క్ సూర్యదేవుని ఆలయం అని పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయాన్ని సూర్యదేవునికి అంకితం చేస్తూ కట్టడం జరిగింది. కోనార్క్ అనే ఈ పదం 2 పదాల కలయిక. అది కోణం మరియు మందసము. కోణం అంటే మూల, మందసము అంటే సూర్యుడు. కోనార్క్ అంటే అద్దం. సూర్యుడి మూలలో ఈ దేవాలయాన్ని సూర్యునికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టినందుకు కోనార్క్ సూర్యదేవుని ఆలయం అని పేరు పెట్టడం జరిగింది. ఈ సూర్యదేవుని ఆలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారు? ఈ పురాణత దేవాలయాన్ని క్రీస్తు శకం 1250లో తూర్పు గంగరాజు వంశంకు చెందిన ప్రముఖ చక్రవర్తి నరసింహదేవ్ నిర్మించారు. ఈ ఆలయాన్ని 1200 మంది కార్మికులు కలిసి దాదాపుగా 12 సంవత్సరాలు కష్టపడి అంటే 1243 నుండి 1255 వరకు కష్టపడగా ఈ అందమైన దేవాలయాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయం కట్టడం వెనుక కథ మరియు చరిత్ర ఏమిటి? ఈ దేవాలయం కట్టడం వెనుక చాలా కథలు అనేవి ఉన్నాయి. అవి ఏమిటంటే మీకు చెబుతాను, వినండి. మొదటి కథ 1200 నుండి 1250 మధ్య సంవత్సరంలో అనగా 13వ శతాబ్దంలో భారతదేశంలో చాలా ప్రాంతాలనేవి ఆఫ్ఘన్ ముస్లిం పాలకులు యుద్ధంలో గెలిచి ఆక్రమించేవారు. ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులతో ఏ భారతదేశపు రాజు సరిగ్గా పోటీ పడలేకపోయేవారు. ఇలా దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించిన ఈ ముస్లిం పాలకులు హిందూ దేవాలయాల సహితం నాశనం చేస్తూ వచ్చారు. ఇలా అయితే ఈ ప్రాంతంలో అనగా ఒడిశాలో హిందూ సామ్రాజ్యం అనేది ముగిసిపోతుంది అని పసిగట్టిన అప్పటి ఈ ప్రాంతపు రాజు గంగా వంశ పాలకుడు నరసింహదేవ్ ముస్లిం పాలకులతో పోరాడేందుకు సాహసించాడు. వారి అందరినీ ఒక గుణపాఠం చెప్పాలని భావించాడు. తెలివైన విధానంతో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశాడు. ఇలా ఈ విధంగా మన హిందూ రాజు ముస్లిం పాలకులతో యుద్ధం చేసి వారి ముస్లిం సైన్యాన్ని ముందుగా చెదరగొట్టి విజయం సాధించాడు. ఇలా ఈ విధంగా ఎంతో కష్టమైన యుద్ధం జయించిన ఈ నరసింహదేవ్ రాజు ఆ ఆనందంతో తనకు ఇష్టమైన దైవం సూర్యునికి అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్మించిన ఆలయం ఈ కోనార్క్ సూర్యదేవుని ఆలయం. ఇక ఈ దేవాలయం కట్టడం వెనుక మరో మతపరమైన పురాణత కథ ఉంది. అది ఏమిటంటే శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు ఒకరోజు నీలరేవులో అభ్యసంగా స్నానం చేస్తున్న కొందరు ఆడవారిని చూడడంతో శ్రీకృష్ణుడు కోపంతో తన కొడుకుని శపిస్తాడు. ఈ శాపం వల్ల సాంబుడు కుష్టి వ్యాధికి గురవుతాడు. దానితో సాంబుడు ఈ వ్యాధి నుండి బయటపడేందుకు ప్రస్తుతం కోనార్క్గా పిలువబడుతున్న మైత్రివనంకు వచ్చి అక్కడ నది స్నానం చేస్తూ సూర్యదేవునికి ఆరాధిస్తుండేవాడు. ఇలా ఈ విధంగా 12 సంవత్సరాలు సూర్యదేవుని కోసం తపస్సు చేయగా చివరికి సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడికి అస్సగించగా అతనికి కుష్ఠవ్యాధి పోతుంది. దానితో సాంబుడు సూర్యునికి ఒక ఆలయాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలయంలో ఉన్న సమయంలో ఒక రోజు సాంబుడు నదిలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యదేవుని విగ్రహం అనేది దొరుకుతుంది. దానితో ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి దేవాలయం కట్టించాడు అని ఇక్కడ పురాణాలు తెలుపుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ విగ్రహం కనిపించడం లేదు. ఆ విగ్రహం ఏమైంది అనేది ఇప్పటికీ రహస్యమే. సాంబుడి విషయంలో అతనికి వ్యాధి నయమవడంతో చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది, ఈ ఆలయ ప్రత్యేకతలు, విశేషాలు, రహస్యాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాన్ని సూర్యగమనానికి అంటే సూర్యుడి దిశలకు అనుకూలంగా నిర్మించారు. ఈ ఆలయం అనేది రథ ఆకారంలో ఉంటుంది. ఈ రథానికి 12 జతల చక్రాలు ఉంటాయి. ఈ 12 జతల చక్రాలు అనేది సంవత్సరానికి 12 నెలలు
12 రాసులను సూచిస్తాయి. అలాగే ఈ 12 జతల చక్రాలు అనేది రోజులో 24 గంటల్ని సూచిస్తాయి. ఈ ఆలయ చక్రాలపై పడే సూర్యకిరణాలు ఆధారంగా టైం అనేది ఇక్కడ స్థానికులు చెప్పగలరు. ఇక ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ 7 గుర్రాలు అనేది వారంలో 7 రోజులుగా పరిగణిస్తారు. ఈ ఆలయం మొత్తాన్ని నల్ల గ్రానైట్ మరియు నల్ల ఇసుకతో కట్టారు. ఇలా వీటితో నిర్మించిన ఏకైక ఆలయం ఈ సూర్యదేవుని ఆలయం. ఈ ఆలయంలో సూర్యదేవుడి విగ్రహాలు 3 ఉంటుంది. ఇది ఒకటి బాల్యం, మరొకటి యవ్వనం, మరొకటి వృద్ధాప్యంను సూచిస్తాయి. వీటిని ఉదయించే సూర్యుడు, మధ్యమ సూర్యుడు, అస్తమించే సూర్యుడు అని అంటారు. ఇక ఆలయ ఆధారిత భాగంలో ఏనుగులు, కోతులు లాంటి వివిధ రకాల జంతువులు, పక్షుల శిల్పాలు అనేవి చెక్కబడి ఉంటాయి. ఇవి పిల్లలను ఎంతో ఆకర్షిస్తాయి. వీటి పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం చేస్తున్న శిల్పాలు, కుస్తీల్ లాంటి యుద్ధ కళ ఉన్న శిల్పాలు ఎన్నో కనబడతాయి. ఈ శిల్పాలతో ప్రత్యేకంగా ఒడిశా నృత్యానికి సంబంధించి 128 భంగిమలు ఉంటాయి. అలాగే ఈ ఆలయ గోడలపై యవనంలో ఉండే వారిని ఆకర్షిస్తూ కామసూత్రాలను చెప్పే భంగిమలు ఉంటాయి. ఇవి హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు అనేవి తెలియజేస్తాయి. మరీ కొంత ముందుకు వెళ్తే దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. దేవాలయానికి పైన పద్మకలశము అనేది ఇక్కడ బాగా ఆకర్షింపబడుతుంది. ఇక ఈ ఆలయం ఎంట్రన్స్ లో అనగా ప్రధాన ద్వారంలో ఒక సింహం, ఏనుగు, మనిషి విగ్రహాలు అనేవి అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఈ సింహం ఏనుగుపై దాడి చేస్తుంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లుగా ఈ శిల్పాలు అర్థం వచ్చినట్లుగా కనిపిస్తాయి. ఇలా దీనిని చెక్కడం వెనుక కారణం ఆ సింహం బొమ్మ అనేది అహంకారానికి, పొగరుకు నిదర్శనంగా, ఏనుగు ధనంకు నిదర్శనంగా, ఇక ఈ 2 ఉంటే మనిషి పతనం మొదలైనట్లే అని అర్థంను చూసేవారికి తెలిసేలా ఈ శిల్పాలు ఆలయ ద్వారం వద్ద చెక్కి ఉంటారు. అలాగే 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉన్న ఈ గుర్రపు శిల్పాలు అనేవి కనిపిస్తాయి. ఇవి వీరత్వానికి, బలానికి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఇలా ఎన్నో గొప్ప విషయాలు తెలిపే శిల్పాలు ఉన్న శృంగారపు భంగిమలు ఉన్న శిల్పాలను చూస్తూ ఈ ఆలయాలు బూతు బొమ్మలకు నిలయాలు అన్నట్లు కొందరు విమర్శించడం వారి మూర్ఖత్వం అని ఇక్కడ వారు చెబుతూ ఉంటారు. ఈ ఆలయ ముఖద్వారంలో గోపురానికి ఉపయోగించిన రాళ్ళు అనేవి ఎంతటి దృఢమైనవి, శక్తివంతమైనవి. అప్పటిలో ఈ రాళ్ళు గొప్పతనం చూసిన బ్రిటిష్ అధికారులు ఈ రాళ్లను పరీక్షించేందుకు గాను కొన్నిటిని ఇంగ్లాండ్కు తీసుకొని పోయారు అని చెబుతూ ఉంటారు. ఈ ఆలయాన్ని ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించారు. ఆయన సందర్శించినప్పుడు ఆయన తన అనుభూతిని ఒక్క మాటలో స్పష్టం చేశారు. ఆ మాట ఏమిటంటే, ఇక్కడి శిల్పాలు భాష, మనుషుల భాష సైతం అధిగమించింది అని అన్నారు. ఈ ఆలయాన్ని ఎందుకు ధ్వంసం చేశారు? ముందుగా ఈ ఆలయంలో ఉన్న అత్యంత ప్రత్యేకతను తెలుసుకోవాల్సిందే. ఈ ఆలయంలో అత్యంత అద్భుతమైనది గర్భగుడి. ఈ గర్భగుడిపై కప్పులో 52,000 కేజీల బరువు అయస్కాంతం అమర్చారు. అలాగే దేవాలయంలో మ్యాగ్నెట్ రాళ్లను కూడా ఒక క్రమ పద్ధతిలో ఒకదానిపై ఒకటి అమర్చారు. ఇలా ఎంతో జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని కట్టాక సూర్యదేవుని విగ్రహం ఇనుముతో నిర్మించి ఈ విగ్రహాన్ని చివరికి గర్భగుడిలో పెట్టగా విగ్రహం అయస్కాంతం ప్రభావం వలన విగ్రహం నేలకు తాకకుండా గాలిలో స్థిరపడింది. ఇది చూసేందుకు ఎంతో అద్భుతంగా అప్పటిలో నిలిచింది. అలాగే ఈ సూర్యదేవుడి విగ్రహం తలపైన ఒక వజ్రపు కిరీటాన్ని ఏర్పాటు చేశారు. దానితో ఉదయం పూట వచ్చే సూర్యుడి కిరణాలు అనేవి ఈ కిరీటంపై పడగానే ఒక్కసారిగా ఆలయం అంతా ఎంతో అద్భుతంగా వెలుగుతో మెరిసిపోయేది. ఇలా ఈ దేవాలయం అనేది ఎంతో అద్భుతంగా భారతదేశంలో పేరు తెచ్చుకుంది. సూర్యదేవుడి అనుగ్రహం వలన సాంబుడు తన శరీర రోగాల నుండి విముక్తి పొందడం వలన కట్టించిన ఈ ఆలయాన్ని ఎన్నో వందల మంది ప్రజలు, రోగాలతో బాధపడుతున్న వారందరూ సూర్యదేవుడి అనుగ్రహం కొరకు వచ్చేవారు. ఇలా ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యతను తెచ్చుకున్న ఈ దేవాలయాన్ని 15వ శతాబ్దంలో ముస్లిం పాలకులు భారత దేశంను ఆక్రమించిన తరువాత వారి సైన్యం ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇలా ధ్వంసం చేసిన తరువాత కూడా ఈ ఆలయం అనేది దృఢంగానే ఉన్న సమయంలో పోర్చుగీస్ వారు ఈ ఆలయం దగ్గరలో ఉన్న సముద్ర తీరం నుండి వెళ్తుండగా వారి నౌకల్లోని దిక్సూచి ముళ్ళు అనేది పనిచేయడం ఆగిపోయింది. కారణం ఈ ఆలయ గోపురంలో ఉన్న 50,000 కేజీల అయస్కాంత ప్రభావం వలన. ఇది గమనించిన పోర్చుగీస్ వారు ఈ ఆలయంను మరింత ధ్వంసం చేసి అయస్కాంతంను తీసుకొని వెళ్ళిపోయారని చరిత్ర చెబుతుంది. ఇలా ఎంతో అద్భుతమైన ఈ ఆలయం అనేది తన ప్రత్యేకతలను కోల్పోయి కొంత మేరకు మిగిలి మన వరకు రావడం అనేది జరిగింది. భారతదేశంలో దేవాలయాల్లో ఈ దేవాలయం ఎంతో ప్రత్యేకమైనది కావడంతో 1884లో దీనిని ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా గుర్తించారు. అలాగే భారతదేశంలో 7 వింతల్లో ఒకటిగా ఈ దేవాలయాన్ని చెబుతారు. ప్రస్తుతం మన 10 రూపాయల నోటు మీద
చక్రం అనేది ఈ ఆలయంలో 12 చక్రాల్లోనిదే. ఈ ఆలయం ఎంతో ధ్వంసం అయినప్పటికీ కూడా అక్కడి శిల్పాలు అనేవి అక్కడే ఉండే మ్యూజియంలో ఉంచారు. ఈ మ్యూజియంలో ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో పత్రాలు, శిల్పాలు, చిత్రాలు అనేకమైన వాటిని భద్రపరిచారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.